అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హైదరాబాద్ కవాడిగూడలో దారుణం. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన తండ్రిని హత్య చేసిన కూతురు. హైదరాబాద్లోని కవాడిగూడ ముగ్గు బస్తీలో జూలై 6, 2025న జరిగిన దారుణ హత్య కేసు స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడనే కారణంతో వడ్లూరి మనీషా, 28, తన తల్లి శారద, 40, ప్రియుడు మహమ్మద్ జావేద్, 24, తో కలిసి కన్న తండ్రి వడ్లూరి లింగం, 45, ను హత్య చేసింది. లింగం సెక్యూరిటీ గార్డుగా, శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేసేవారు. మనీషాకు రమేష్తో వివాహమై 2 పిల్లలు ఉన్నప్పటికీ ఆమె భర్తను వదిలి మల్కాజిగిరికి చెందిన జావేద్తో మౌలాలిలో సహజీవనం చేస్తోంది. ఈ విషయం లింగానికి నచ్చక అతను మద్యానికి బానిసై రోజూ తాగి వచ్చి భార్య, కూతురిని వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడు. దీంతో మనీషా తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుని తల్లి, ప్రియుడితో కలిసి పథకం రచించింది. హత్య పథకం వివరాలు: జూలై 6, 2025 మధ్యాహ్నం లింగం ఇంట్లో ఉన్న సమయంలో మనీషా, శారద కల్లులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అయినప్పటికీ లింగం మత్తులోకి జారకుండా తిరుగుతూ ఉండటంతో తల్లి కూతుళ్లు మళ్లీ వైన్ షాప్కు వెళ్లి మద్యం తెచ్చారు. జావేద్ లింగంతో కలిసి కూర్చుని మద్యం తాగించాడు. లింగం పూర్తిగా మత్తులోకి జారిన తర్వాత జావేద్ అతని ముఖంపై దిండు అదిమిపెట్టగా మనీషా చేతులను, శారద కాళ్లను చున్నీతో గట్టిగా బిగించారు. అయినా ఊపిరి ఆగకపోవడంతో జావేద్ లింగం ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంకా ప్రాణం ఉండటంతో జావేద్ మెడకు తాడుతో ఉరిబిగించి చంపాడు. లింగం మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత మనీషా, జావేద్ సెకండ్ షో సినిమాకు వెళ్లి ఆనందించారు. అర్ధరాత్రి ఆదిలాబాద్లోని చెరువు వద్దకు క్యాబ్ బుక్ చేసుకుని మృతదేహాన్ని అక్కడి చెరువులో పడేసి వెళ్లిపోయారు. జూలై 7, 2025 ఉదయం చెరువులో శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి సెక్యూరిటీ గార్డు యూనిఫామ్ ఆధారంగా గుర్తించిన ఘట్కేసర్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మనీషా, శారద, జావేద్లను జూలై 9, 2025న అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పరశురాం తెలిపారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం లింగం గత కొన్నేళ్లుగా మద్యపాన బానిసత్వంతో బాధపడుతూ కుటుంబంతో తరచూ గొడవలు పడేవాడు. మనీషా తన భర్త రమేష్తో విడిపోయిన తర్వాత జావేద్తో సహజీవనం చేస్తూ తండ్రి వేధింపులను సహించలేకపోయింది. శారద కూడా భర్త వేధింపులకు విసిగిపోయి కూతురి పథకంలో భాగమైంది. హత్య తర్వాత ముగ్గురు సాధారణంగా వ్యవహరించడం, సినిమాకు వెళ్లడం ద్వారా అనుమానాలు రాకుండా చేసేందుకు ప్రయత్నించారు. ఫోరెన్సిక్ నివేదికలో లింగం శరీరంలో అధిక మోతాదులో నిద్రమాత్రలు, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఘటన కవాడిగూడలో భయాందోళన సృష్టించింది మరియు వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ వివాదాలు, హత్యలకు దారితీయడంపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు: కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధాల వల్ల ఉద్భవించే సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి. మద్యపాన బానిసత్వం ఉన్న వ్యక్తులు 104 లేదా 1800 -11 డినిక్షన్ హెల్ప్ లైన్లకు సంప్రదించాలి. గృహహింస లేదా వేధింపులు జరిగినప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు పెద్దల సమక్షంలో సామరస్యంగా చర్చించండి. చిన్నారులు ఉన్న కుటుంబాలు వివాదాల సమయంలో వారిని ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్త వహించండి. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పోలీసులకు అందించండి. సమాజంలో వివాహేతర సంబంధాలు, గృహహింసపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి.